అపోస్తుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరం కలిపి చదువుదాం. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ప్రియులారా, మనం ఈ 8వ వచనము నుండి ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. మనం ఈ 2వ అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు దీన్ని మరి 2వ అధ్యాయాన్ని 2 ముఖ్య భాగాలుగా మనం విభజించాం కదా. 2 ముఖ్య భాగాలు, 1 నుండి 7 వచనాలు పౌలు యొక్క సంఘర్షణ, తర్వాత 8 నుండి ఇక చివరి వరకు పౌలు కొలసీల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా హెచ్చరించి వాటిని బహిర్గతం చేయడం, వారి కొన్న తప్పుడు మత విశ్వాసాలు ఏంటో అవి బహిర్గతం చేయడం, వాటికి వ్యతిరేకంగా హెచ్చరించడం. పౌలు కొలసీల మత విశ్వాసాలకు వ్యతిరేకంగా హెచ్చరించి వాటిని బహిర్గతం చేయడం 8 నుండి 23 వచనాల్లో మనం చూస్తాం. అయితే మొదటి భాగంలో పౌలు యొక్క సంఘర్షణ, అందులో మొదటి వచనం కొలసీల మరియు ఇతరుల పట్ల పౌలు యొక్క సంఘర్షణ మనం చూస్తాం. ఆయన కొలసీల కొరకు, ఇతర సంఘాల కొరకు, లవొదికయ, హీరాపొలి వారి కొరకు ఎంత పోరాటం చేశాడో ఆయన చెప్తూ వచ్చాడు. తర్వాత 2-3 వచనాల్లో పౌలు యొక్క సంఘర్షణలో పౌలు యొక్క నిర్దిష్ట ఆందోళనలు కానీ లేక లక్ష్యాలు కానీ ఆయన స్పష్టంగా చెప్పాడు 2-3 వచనాల్లో. అంటే ఎందుకు ఆయన పోరాటం చేస్తున్నాడో, ఆయనకున్న లక్ష్యం ఏంటో 2-3 వచనాల్లో చెప్పాడు. తర్వాత 4వ వచనంలో ఒక తీవ్రమైన హెచ్చరిక, మీరు జాగ్రత్తగా ఉండాలి అని కొలసీలకు ఒక తీవ్రమైన హెచ్చరిక చెప్పడం. 5 నుండి 7 వచనాల్లో వారి ప్రస్తుత స్థితిపై పౌలుకున్న నమ్మకాన్ని ఆయన కనపరుస్తూ వచ్చాడు. ఇది గతసారి ఈ 2వ అధ్యాయంలో మొదటి భాగంలో మనం ధ్యానం చేశాం. 2వ భాగంలో 8 నుండి 23 వచనాలు 2వ భాగంగా మనం చూస్తూ ఉండగా అందులో 8వ వచనాన్ని మనం మూలవాక్యంగా చదువుకున్నాం. దీన్ని నేను వాడుక భాష తెలుగు బైబిల్లో చదువుతాను, గమనించండి. ఎవడు ఒట్టి మోసం ద్వారా తత్వశాస్త్రముతో మిమ్మను దోచుకోకుండా జాగ్రత్త. అలాంటిది క్రీస్తుకు అనుగుణమైనది కాదు కానీ మనుషుల సాంప్రదాయాలకు, ఈ లోకంలో ఉన్న ప్రాథమిక విషయాలకు అనుగుణమైనది. ఇది వాడుక భాష తెలుగు బైబిల్లో రాసింది. తర్వాత ఇంగ్లీష్లో ఎన్ఆర్ఎస్వి ఇంగ్లీష్లో రాసిన దాన్ని నేను తెలుగులో చెప్తాను, చదువుతాను, గమనించండి. ఇది కొంచెం బాగుంటుంది ఈ ట్రాన్స్లేషన్ ఎన్ఆర్ఎస్వి ఈ వచనానికి. క్రీస్తు ప్రకారం కాకుండా మానవ సాంప్రదాయం ప్రకారం విశ్వములోని మూలక ఆత్మల అంటే ఎలిమెంటల్ స్పిరిట్స్ ప్రకారం తత్వశాస్త్రం మరియు వ్యర్థమైన మోసం ద్వారా ఎవరూ మిమ్మల్ని చెరగా తీసుకోకుండా చూసుకోండి అని అన్నాడు. తర్వాత గ్రీకు భాషలో రాసిన దాన్ని నేను తెలుగులో చదువుతున్నాను, ఇది తర్జుమా చేసి దాన్ని కూడా గమనించండి. ఈ తర్జుమా కూడా చాలా బాగుంటుంది. క్రీస్తును అనుసరించి కాకుండా మనుషుల సాంప్రదాయం ప్రకారం, లోక సూత్రాల ప్రకారం, తత్వశాస్త్రం మరియు ఒట్టి మోసపూరితమైన భావన ద్వారా మీలో ఎవరూ చెరబట్టబడకుండా జాగ్రత్త వహించండి అన్నాడు. ఇవి వివిధ తర్జుమాలు. ఎందుకు మనం ఇలా చదవాల్సి వచ్చింది అని అంటే, పౌలు యొక్క లేఖలు అర్థం చేసుకోవడం అనేది అంత తేలిక కాదు. ఇది అపోస్తుల్లో పెద్దన్నగా పిలువబడిన పేతురు అన్న మాటలవి. మనం పేతురు రాసిన 2వ పత్రిక చూడండి. 2వ పత్రికలో 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు
గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యాహీనులు అంటే మామూలు చదువును గురించి చెప్పింది కాదు, అది వేదాంత విద్యను గురించి చెప్పింది, మామూలు విద్యను గురించి చెప్పింది కాదు. కనుక ధర్మశాస్త్ర విద్యను గురించి, ధర్మశాస్త్ర ప్రావీణ్యతను గురించి చెప్పబడిన మాట అది. విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు అన్నారు. కనుక పౌలు యొక్క పత్రికల్లో కొన్ని సంగతులు గ్రహించడానికి కష్టంగా ఉంటాయి. అందుకొరకు మనం వివిధ తర్జుమాలను చూస్తూ వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం అందులో భాగంగా వాడుక భాష తెలుగు బైబిల్ చూసాం, తర్వాత ఇంగ్లీషు NRSV చూసాం, ఆ తర్వాత గ్రీకు అది తెలుగులో తర్జుమా చేసి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. మరలా నేను మన తెలుగు బైబిల్లో ఉన్న దాన్ని మరలా ఒకసారి చదువుతున్నాను, గమనించండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఇందులో మనం ముఖ్యమైన కొన్ని సంగతులు చూద్దాం. ఈ వచనములో ముఖ్య విషయం ఏంటి? జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్య విషయం. ఈ వచనములో ముఖ్య విషయం ఏంటంటే జాగ్రత్తగా ఉండడం. అది చివరిలో మనం చూస్తాం కదా, ఆ వచనము చివరిలో జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. అదే NRSVలో రాసినప్పుడు ఎలా రాశాడు అంటే, మిమ్మల్ని చెరగా తీసుకొని పోకుండా చూసుకోండి అన్నాడు, చూసుకోండి. తర్వాత గ్రీకులో దాని తెలుగులో తర్జుమా చేసినప్పుడు చెరబట్టబడకుండా జాగ్రత్త వహించండి. మొత్తం మీద జాగ్రత్త అనేది ఈ వచనములో ఉన్న ముఖ్య విషయం. కనుక జాగ్రత్త అనే మాట యేసుక్రీస్తు మొదలుకొని అపోస్తల వరకు చాలాసార్లు చెప్పారు. ఏ ఏ విషయాల్లో అంటే చాలా విషయాల్లో చెప్పారు. బోధలో జాగ్రత్త, సిద్ధాంత విషయాల్లో జాగ్రత్త, విశ్వాస విషయంలో జాగ్రత్త, రక్షణ విషయంలో జాగ్రత్త, ఇలాగా జాగ్రత్త అనే మాట అనేక సార్లు వాడారు. తర్వాత జాగ్రత్త అనే పదానికి కొన్ని పర్యాయ పదాలు కూడా ఉన్నాయి కదా, అది కూడా బైబిల్లో వాడారు. జాగ్రత్త అనే దానికి పర్యాయ పదాలు ఏమేమి ఉన్నాయి? పర్యాయ పదాలు శ్రద్ధ కదా, శ్రద్ధగా ఉండడం జాగ్రత్త. ఆ తర్వాత మెలకుగా ఉండడం అనే పదాన్ని వాడారు. మెలకుగా ఉండండి అనే పదాన్ని వాడారు. జాగ్రత్త, మెలకువ. వివేకం కలిగి ఉండడం అనేది కూడా, వివేకం కలిగి ఉండడం, ఇవన్నీ జాగ్రత్త అనే దానికి పర్యాయ పదాలు. మరి దీనికి వ్యతిరేక పదం, జాగ్రత్త అనే దానికి వ్యతిరేక పదాలు ఏమేమి ఉన్నాయి? జాగ్రత్తకు ముందు ఆ పెడితే చాలు కదా, ఒకటి వస్తుంది అజాగ్రత్త. తర్వాత శ్రద్ధకు ముందు ఆ పెడితే అశ్రద్ధ. తర్వాత వివేకానికి ముందు ఆ పెడితే అవివేకం. ఇంకా చెప్పాలంటే నిర్లక్ష్యం. అజాగ్రత్త అన్నప్పుడు నిర్లక్ష్యం కదా. తర్వాత మెలకుగా ఉండుడి అన్నాడు కదా, జాగ్రత్త అనే దానికి నిద్రమత్తుగా ఉండడం. ఇవన్నీ కూడా జాగ్రత్త అనే దానికి వ్యతిరేక పదాలు. నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు. అయితే జాగ్రత్త అనేది ప్రమాదాలను నివారించుటకు సహాయపడేటువంటి పదం. జాగ్రత్త అనేది ప్రమాదాల్ని నివారించడానికి ఉపయోగపడే పదం. ఇప్పుడు మనం రైల్వే గేటు దాటేటప్పుడు అక్కడ గేటు పైన జాగ్రత్త ఒక హెచ్చరిక ఉంటుంది. అది చాలా ఎక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి కరెంటు పాస్ అవుతూ ఉంటుంది ఆ తీగల మీద, ఆ తీగల్లో గుండా. రైల్వేలో పనిచేసే వాళ్ళకి తెలుస్తుంది దాని ప్రమాదం ఎంత భయంకరమైందో వాళ్ళకి తెలుసు. ఒకనొక సమయంలో సంసోన్ అన్న భయంకరమైన ప్రమాదం నుండి ఆయన కాపాడబడ్డాడు. ఆయనే కాదు, తనతో ఉన్న దాదాపు 10 మంది బ్రతికి బయటపడడానికి కారకుడయ్యాడు ఆ కరెంట్ తీగల ప్రమాదం నుండి. కనుక జాగ్రత్త, ట్రాన్స్ఫారం దగ్గర కూడా మనం చూస్తాం హెచ్చరిక, జాగ్రత్త. తర్వాత ఈ ప్యాకెట్ల మీద కూడా ఉంటుంది హెచ్చరిక లేక జాగ్రత్త అనేవి. జాగ్రత్త అనేది ప్రమాదాల్ని నివారించడానికి ఉపయోగపడే పదం. ఇప్పుడు ఎవరైనా బండి నడపాలనుకోండి, స్కూటీ కానీ బైక్ కానీ కారు కానీ నడపాలనుకోండి, దానికి ముందు ఏం చేయాలి? ముందు నేర్చుకోవాలి, ఫస్ట్ నేర్చుకోవాలి.
తర్వాత లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకోవడానికి పోయినప్పుడు వాడు ఏమేమి అడుగుతాడు అంటే ముందు డ్రైవింగ్ గురించి 8 అంకెయ్యాలి, నడపాలి కదా. ఇప్పుడు కనుక బ్రేకులు లేకుండా కాళ్ళతో ఆపుతా పోతే వాళ్ళు లైసెన్స్ ఇవ్వడం. అంటే ఈ కాళ్ళతో బ్రేకులు వేసే వాళ్ళందరూ లైసెన్స్ లేకుండా నడిపేవాళ్ళే. చేతులతో వేసే బ్రేకులు వేసే స్కూటీల గురించి చెప్తున్నా. స్కూటీకి కాళ్ళ దగ్గర బ్రేకులు ఉండవు, బైక్ ఉంటాయి. కానీ స్కూటీ నడిపే వాళ్ళలో 190% మంది కాళ్ళతోనే బ్రేకులు వేస్తారు. అంటే వీళ్ళు లైసెన్స్ లేకుండానే వచ్చారు. అంటే వీళ్ళకి లైసెన్స్ ఇచ్చారా, ఇస్తే ఎలా ఇచ్చారు అనేది కదా. కనుక లైసెన్స్ తీసుకునేటప్పుడు ఈ డ్రైవింగ్ ఒకటి చూస్తారు. తర్వాత సిగ్నల్స్ గురించి అడుగుతారు కదా. కొన్ని సింబల్స్ చూపించి వీటి గుర్తులేంటి అని అడుగుతారు. రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు, లేక స్కూల్ జోన్ ఉంది అనుకున్నప్పుడు, లేక గేదెలు వెళతాయి అనుకున్నప్పుడు, స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అనుకున్నప్పుడు, టర్నింగ్ ఉంది అనుకున్నప్పుడు, లేక దగ్గరలోనే టర్నింగ్ ఉంది అనుకున్నప్పుడు, తర్వాత వెంటనే ఇలా టర్నింగ్ తిరిగి మళ్ళీ అలా టర్నింగ్ తిరగాలి అనుకున్నప్పుడు, వీటన్నిటికీ వేరు వేరే గుర్తులు ఉంటాయి. రైల్వే ట్రాక్ ఉంది అనుకున్నప్పుడు వేరు వేరు గుర్తులు ఉంటాయి. తర్వాత సర్వీస్ రోడ్లోనికి వెళ్ళాలి హైవే నుంచి అనుకున్నప్పుడు, సిగ్నల్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు, వీటన్నిటికీ గుర్తులు ఉంటాయి. ఆ రోడ్డు ప్రక్కన ఆ గుర్తులను గమనించి మనం డ్రైవింగ్ చేయాలి అనడం కోసం వాటన్నిటిని అడుగుతారు వాళ్ళు. అడిగిన తర్వాత వాటన్నిటికీ మనం కరెక్ట్గా చెప్పగలిగితే అప్పుడు లైసెన్స్కి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. జాగ్రత్త అనేది ప్రమాదాలని నివారించడానికి సహాయపడేటువంటి పదం అది. కనుక లోకంలో జరిగే ప్రమాదాల్లో, చాలా ప్రమాదాల్లో ఆ ప్రమాదాలకి 190% కారణం ఏంటంటే జాగ్రత్త అనే దాన్ని పట్టించుకోకపోవడం. మలుపు ఉన్నది జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి జాగ్రత్త, ఇక్కడ పల్లం ఉంది జాగ్రత్త, రైల్వే గేట్ ఉంది జాగ్రత్త. ఇలాంటి జాగ్రత్తలు పట్టించుకున్నప్పుడు ప్రమాదాలు జరగడానికి కారణమవుతుంది. కనుక మలుపు దగ్గర బోర్డు ఉంటుంది, ముందుగానే పెడతాడు. కనుక దగ్గరలో మలుపు ఉంది, బండి స్పీడ్ తగ్గించాలి, స్పీడ్ లిమిట్ పెడతారు, ఇంత స్పీడ్లో పోవాలి అని. అలా కాకుండా నేను మొదటి నుంచి ఎంత స్పీడ్లో వస్తున్నానో అంతే స్పీడ్లో మలుపులో కూడా వెళ్ళిపోతాను అనుకుంటే ఆ వ్యక్తి మలుపు తిరగడం. కాబట్టి ఇక అక్కడ మలుపు తిరగడానికి ఏముండదు, ఇక తిన్నగా వెళ్ళిపోయి వెళ్ళిపోవడమే ఇక అట్నించట్టు. కాబట్టి లోకంలో జరిగే ప్రమాదాలు ఎక్కువ శాతం హెచ్చరికలను లక్ష్య పెట్టకపోవడం వల్ల జరిగేవి. అయితే శరీర సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఈ లోక సంబంధమైన ప్రమాదాలు అనేవి అవి కొంతవరకు నష్టాన్ని కలుగు చేస్తాయి. ఒకవేళ అంగవైకల్యం, ఒక కాలు పోద్దో, ఒక చెయ్యి పోద్దో, ఒక కన్ను పోయిద్దో, ఆ తర్వాత సంగతి. కానీ దైవ సంబంధమైన విషయాల్లో జాగ్రత్త లేకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు, ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకొరకు బైబిల్లో చెప్పిన దైవ సంబంధమైన జాగ్రత్తల్ని మనం ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. బైబిల్లో మనం యేసు ప్రభు మొదలుకొని అపోస్తుల వరకు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు చెప్పారు అని అంటే నేనే రెఫరెన్స్ చదువుతాను, ఆ మాట కూడా చెప్తాను. మీకు వీలుంటే చూడొచ్చు, లేదంటే వినొచ్చు జాగ్రత్తగా. ఎందుకంటే అన్నీ చదవడానికి సమయం ఉండకపోవచ్చు కనుక నేనే రిఫరెన్స్ చెప్పి నేనే చదువుతాను. మీరు వినొచ్చు, లేదంటే గమనించవచ్చు, రెండిట్లో ఏదైనా చేయొచ్చు. మత్తయి సువార్త 7:15 ఆయన అన్నాడు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త, ఎందుకంటే వాళ్ళు గొర్రె చర్మాలు వేసుకున్న తోడేళ్ల వలె వారు మీ మధ్యకి వస్తారు కనుక అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త అని అన్నాడు. జాగ్రత్త పడిపోతే మోసపోతాం మనం. ఎందుకంటే లోకంలోనికి చాలా మంది అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, అబద్ధ బోధలు బయలుదేరినాయి. కనుక మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఈ దినాల్లో. రెండవది మత్తయి సువార్త 10:17 మనుషులను గురించి జాగ్రత్త అన్నాడు కదా. ఇప్పుడు ఎక్కడన్నా మనం ఏదైనా ఇంటికి దగ్గరికి వెళ్ళినప్పుడు లోన కుక్కుంటే గనక గేటుకు బయట రాసి ఉంటుంది కుక్కుంది జాగ్రత్త అని. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త. ఈ దినాల్లో మనుషులు చాలా ప్రమాదకరమైన వారు. మారు మనసు లేకపోతే, దేవునికి చోటు లేకపోతే, దేవుని మార్గంలో నడవకపోతే, ఈ ప్రపంచంలో ఉన్న మరి క్రూరమైన జంతువుల కంటే మానవుడు చాలా ప్రమాదకారి మారు మనసు లేకపోతే.
అందుకని మనుషులను గురించి జాగ్రత్త. వారు మిమ్మలను మహాసభలకు అప్పగిస్తారు, కొరడాలతో కొడతారు, కొట్టిస్తారు అని యేసు ప్రభు చెప్పారు. తర్వాత 16వ అధ్యాయం మత్తయి సువార్తలో 6వ వచనములో ఆయన ఇలా అన్నాడు. మత్తయి సువార్త 16:6లో, అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త అన్నాడు. అంటే మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మాకు అన్నీ తెలుసు, మేము పాటలు పాడతాం, వాక్యం చెప్తాము, మాకు చాలా తెలుసు అనుకొని మారు మనసు లేకుండా, హృదయంలో సరైన మార్పు లేకుండా పరిచయుల్లాగా, శాస్త్రులాగా ఉండే పెద్దలు ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఇటు దేవుడు కావాలి, అటు లోకం కావాలి. కనుక వాళ్ళకి వాక్యం కావాలి, అటు దుర్నీతి కావాలి. అలాంటి వారు మళ్ళీ కూడా చెరుపుతారు. అందుకని పరిచయుల గురించి, శాస్త్రుల గురించి జాగ్రత్త మీరు. వారు పులిపిండి లాంటి వారు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులి చేయును, అందుకు జాగ్రత్త అనే మాట వాడాడు. ఆ తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనములో యేసు ప్రభు అన్నారు కదా, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. కొన్నిసార్లు నా గురించి నాకు తెలుసు అని మాట్లాడుకుంటూ తమను తాము సమర్థించుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ దినాలు ఎక్కువ మంది వారు ఏది చేసినా తాము చేసిందంతా కూడా కరెక్టే అనుకొని సమర్థించుకునేవారు ఉన్నారు. బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. మీ విషయమై మీరు జాగ్రత్త. మీరు ఏం చేస్తున్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటూ వాక్యపు వెలుగులో సరి చేసుకోండి. మన మీద మనం అతి నమ్మకం పెట్టుకొని నేను పర్వాలేదు, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకొని మోసపోవద్దు. మీ విషయమై మీరు జాగ్రత్త అన్నాడు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో ఇక్కడ కుక్కల విషయమే జాగ్రత్త అన్నాడు. నిజంగా కుక్కల గురించి కాదు, కానీ అలాంటి మనుషుల విషయం గురించి చెప్తూ, దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనను ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్త అంటే సేవకులు అనుకున్న వారిలో కూడా దుష్టులు ఉన్నారు కొంతమంది. కాబట్టి వారు ఈ ఛేదనను ఆచరించువారు అంటే ఏదైతే విసర్జించారో దాన్ని మరలా అనుసరించేవారు. వారి విషయంలో మీరు జాగ్రత్త అని హెచ్చరించాడు. దుష్టులైన పరివారి విషయమై జాగ్రత్త అన్నాడు. తర్వాత తిమోతి 2వ పత్రికలో పౌలు అక్కడ ఒక ఆయన పేరు మెన్షన్ చేస్తూ, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాల్లో, అలెగ్జాంద్రోను కంసరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చును, అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండు, అతడు మా మాటలు బహుగా ఎదిరించాను అన్నాడు. అలెగ్జాంద్రు అనే వాడి విషయంలో జాగ్రత్త. కొంతమంది సేవకుల యొక్క మాటలు ఎదిరించేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు ఉన్నారు. అలాంటి అలెగ్జాంద్రు అలాంటి వారి విషయంలో ఓ తిమోతి నువ్వు జాగ్రత్త అని అన్నాడు. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో, కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. వినడమే కాదు, విన్న వాటి యందు నిలిచి ఉండునట్లుగా జాగ్రత్తగా ఉండాలి. 3:12 హెబ్రీ పత్రిక 3:12, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఒకవేళ మీలో ఎవరి యందు అయినా ఉండునేమో అని జాగ్రత్తగా. కొంతమంది జీవము గల దేవుని విడిచిపోయిన విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వారు ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తాం, ఒకప్పుడు నేను పాస్టర్ని, అక్కడంతా మోసం కనుక నేను బయటపడ్డాను అని చెప్పేవారు. ఎవరంటే విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వారు. వారి విషయంలో జాగ్రత్త. కాబట్టి మాజీ క్రైస్తవుడు అని ఒక వీడియో, మాజీ విశ్వాసి లేక మాజీ పాస్టర్ అని
ఇలాంటి వీడియోలు పెట్టి కొంతమంది ఎవరైతే భ్రష్టులై దేవుని విడిచారో, ఏషావు లాంటి వారు, యోధా లాంటి ఇస్కరియోతు యోధా లాంటి వారు ఎవరైతే డబ్బు కొరకు వెనక్కి తిరిగారో వారి విషయంలో జాగ్రత్త. విశ్వాసము లేని దుష్ట హృదయం కలిగిన వారు ఉన్నారు, వారి విషయంలో జాగ్రత్త. తర్వాత ఎబ్రీ పత్రిక 4:11 కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మళ్ళా ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము అన్నాడు. తర్వాత అదే ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 5వ వచనములో మధ్యలో మనం చూస్తే, కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. ఇది మోషేకి ఇవ్వబడిన హెచ్చరిక, అది మన కొరకు కూడా. తర్వాత 12వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 16వ వచనములో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. కనుక ఇలాగ బైబిల్లో జాగ్రత్త అనే పదాలు ప్రమాదం జరగకుండా మనం కాపాడుకోవడానికి ఉపయోగపడేవి. అందువల్ల యేసుక్రీస్తు మొదలుకొని అపోస్తలుల వరకు తమ పత్రికల్లో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండమని వారు హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక పౌలు కూడా కొలసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో జాగ్రత్త అనే మాట వాడాడు. జాగ్రత్తగా ఉండు అని చివరిలో ఆ మాట మనం చూస్తాం. అది వచనానికి ముఖ్య విషయం.